నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి బ్రహ్మశ్రీ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ధర్మం అధర్మం యొక్క వ్యత్యాసాన్ని జ్యోతిషపరంగా ఎలా తెలుసుకోవచ్చు? ఇక్కడ ఏంటంటే మనకు సాధారణంగా భాగ్యస్థానం ఎప్పుడైతే మనం చూస్తామో భాగ్యస్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఈ వ్యక్తి ధర్మంగా ముందుకు వెళ్తాడా అధర్మంగా ముందుకు వెళ్తాడా అని ఐడెంటిఫై చేయొచ్చండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే సాధారణంగా భాగ్యస్థాన బలం అంటే భాగ్యానికి రాశి ఏ రాశి అవుతుందో ఆ రాశ్యాధిపతి ఎవరో చూసుకుని దాన్ని బట్టి మన మనిషి జీవితంలో ముందుకు ఏ విధంగా వెళ్తాడో చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాంతో దశాంతర దశలు కూడా మధ్యలో కలిసి వచ్చినప్పుడు ఏంటంటే ఈ దశలో ఆ భాగ్యస్థానం ఏమాత్రం సపోర్ట్ చేస్తుంది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కసారి క్రూరంగా ఉంటాడు, అదే వ్యక్తి తర్వాత సాత్వికంగా మారిపోతుంటాడు. ఇవన్నీ కారణం ఏంటంటే ఆ భాగ్యస్థానాన్ని బలం పెంచుకోవడం అన్నమాట. ఈ ధర్మము అధర్మం దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఇంకో విషయం ఉందండి, దైవ యొక్క కృప కూడా, అలాగే గురుభక్తి, ఇవన్నీ కూడా ఈ భాగ్యస్థానం చెప్తున్నమాట. ఈ దైవభక్తి ఎంతవరకు ఉంటుంది, గురుభక్తి ఎంతవరకు ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఎంత ముందుకు వెళ్తాము, ఇవన్నీ చెప్తున్నమాట. అంచేత ఏంటంటే చాలామంది మనం చూస్తుంటాను పీఠాధిపతులు కానీ లేదంటే ఇలాంటి ఉపదేశం ఇచ్చే వ్యక్తులు కానీ లేకపోతే మంచి స్థితిలో ఉన్న వ్యక్తులందరూ ఏంటంటే వాళ్ళ యొక్క భాగ్యస్థానం ఎంతో అద్భుతంగా ఉంటేనే కానీ ఆ స్థానానికి చేరుకునే అవకాశం ఉండదన్నమాట. అలాగే సహజ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఎన్నో విషయాలు విశేషమైన డిస్కోర్సెస్ చెప్తుంటూ ఉంటారన్నమాట. కారణం ఏమిటంటే ఆ భాగ్యబలం పెరగడం అన్నమాట. అంచేత మనిషి జీవితంలో మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ళంత ఒకవేళ నేను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలని ఒక కోరిక కానీ కలిగినప్పుడు ఏంటంటే జ్యోతిష్యులను కన్సల్ట్ చేసి భాగ్యస్థాన బలం ఏ విధంగా పెంచుకుంటే మనకు ఆ స్థానం వస్తుంది, దాన్ని కూడా ఎటువంటి మంత్ర సాధన చేస్తే బాగుంటుంది తెలుసుకుంటే దానికి సంబంధించిన రత్నశాస్త్రం కూడా మనం పెట్టుకోవడం ప్రయత్నం చేస్తే ఆధ్యాత్మిక రంగంలో కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలామంది పండితులు ఏంటంటే పాండిత్యం ఉంటుంది కానీ వాళ్ళకి ఏంటంటే పాండిత్యంలో ప్రావీణ్యం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడక వాళ్ళు ఏంటంటే ఆ పాండిత్యాన్ని ఒక పక్కకు పెట్టి ఏదో ఒక ఉద్యోగం చేయడం ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే అలా కాకుండా మీరు ఏది నేర్చుకున్నారో ఆ విద్యలో ఏ పాండిత్యం దైవ సన్నిధిలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బలం పెంచడానికి కూడా భాగ్యస్థానాన్ని ఇంప్రూవ్ చేయాలి. చదువు కూడా ఎటువంటి చదువుకునే చెప్పేది కూడా భాగ్యస్థానాన్ని బట్టి చెప్తాం. తండ్రి యొక్క స్థితిగతులు కూడా చెప్పేది భాగ్యస్థానం. ఈ విధంగా మన భాగ్యస్థానాన్ని ఎంత బాగా డెవలప్ చేసుకోగలిగితే ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్గా కాదు సహజంగా డెవలప్ చేసుకుని ఏదైనా సాధన చేయరా సాధ్యం కానిది లేదురా అని అన్నారు భగవంతుడు ఇంతకుముందు చెప్పిన విషయాలు మనకి ఇవన్నీ. సో ఆ విధంగా ఏంటంటే ఆ స్థానాన్ని మనం బలపరచుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మనం అనుకున్నది తీర్మానం చక్కగా మంచి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాను. నెక్స్ట్ ఉమారాణి గారిని మాట్లాడతారు. నమస్కారం ఉమారాణి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది పిల్లిగుండ్ల గ్రామం అండి. మీ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా భర్త గురించి. సమస్య శర్మ గారికి చెప్పండి, పరిష్కారం చెప్తారు. హలో, నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా మీ వారి యొక్క జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. డేట్ ఆఫ్ బర్త్ 28 సార్, బర్త్డే 28/10 సంవత్సరం 70. టైం అమ్మా? టైము 8 గంటలు సార్, రాత్రి 8 గంటలకి. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? పిల్లిగుండ్ల. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వ్యవసాయం చేస్తాడు సార్ ఆయన. సరే, ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఏదైనా సమస్యలు ఉంటే చాలా కిందగా అవుతున్నాయి సార్, ఇట్లా షాపులు అయితే లేవు. సరే, మీ వారిది ఇక్కడ హస్త నక్షత్రం అయిందమ్మా, కన్యా రాశి అయింది. ఈ హస్త నక్షత్రానికి ఏళ్ళనాటి శని ప్రభావం ఏంటంటే 5 సంవత్సరాలుగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొద్దిగా తగ్గింది. అంచేతంటే ఈ శని ప్రభావం వల్ల కొంతవరకు ఏంటంటే అన్ని పనులు అవ్వక కొంచెం ఇబ్బంది పెడుతుందమ్మా. తర్వాత ఇప్పుడు దశ అంతర్దశ ప్రకారం మనం చూసినప్పుడు కూడా ఏంటంటే 2012 ఆగస్టు నుండి శని మహారదశ మొదలైందన్నమాట. అంటే ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది, తర్వాత శని యొక్క దశ కూడా నడుస్తుంది అనమాట. ఈ రెండింటి ప్రభావం చూసినప్పుడు 2015 సెప్టెంబర్ వరకు ఒక గమ్యంలోని ఒక స్థానానికి వెళ్ళడానికి అవకాశం తక్కువగా ఉంది. ఇది కాకుండా లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే వృషభ లగ్నం అన్నమాట. ఈ వృషభ లగ్నానికి శని యోగ కారకుడే. అంచేత ఏం చేస్తారంటే మీ వారికి ఇక్కడ గరుడు పచ్చ అని ఒక రత్నాన్ని చిటికి వేలికిను, అదేవిధంగా మయూరు నిలవని ఒక రత్నాన్ని మధ్య వేలు పెట్టించడం ప్రయత్నం చేస్తూ అమ్మవారు అన్నమాట చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయమనండి. ఈ 3 ప్రభావం వలన ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఏంటంటే మన జూన్ తర్వాత కొన్ని మార్పులు వస్తాయి గోచార రీత్యా. ఆ మార్పు వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతాము. నెక్స్ట్ గోపాలరాజు గారు మాట్లాడారు. నమస్కారం గోపాలరాజు గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ శర్మ గారికి చెప్పండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, చెప్పండి. బాబు మే 31, 2012 అండి, నైట్ 8:28. 2012 అండి? 12 నైట్ 8 సార్. ఎన్ని గంటలకు టైము? 8:28 అండి. ఏ ఊళ్ళో పుట్టారండి? ఇక్కడే హైదరాబాద్. సరే అండి, చిన్నపిల్లడి కదా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు?
బాబుది వశిష్ఠాభిరామ్ అని పెట్టామండి. ఏమండి? అది వశిష్ఠాభిరామ్ అని పెట్టామండి పేరు. కాదీరామ్, వశిష్ఠాభిరామ్. వశిష్ఠాధిరామ్. సరేనండి. అది బాగుందా లేదా అని చెప్తారు. అచ్చా. ఇప్పుడంటే చిన్నపిల్లల యొక్క జాతకం అనేది మేము చెప్పమండి. అయినప్పటికీ ఏంటంటే ఇక్కడ హస్తా నక్షత్రం కన్యారాశి అయిందండి. అదేవిధంగా పేరుకు సంబంధించిన వరకు మీరు ఏంటంటే లగ్నం కూడా మనం చూసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. వశిష్ఠ అంటే గురువు యొక్క ఆ పేరు మీరు యాడ్ చేశారు అక్కడ. ఈ లగ్నం చూస్తే ఇక్కడ ధనువు లగ్నం, లగ్నానికి అధిపతి కూడా గురుడే అన్నమాట. సైంటిఫిక్గా చెప్తానండి, గురు బలం ఎంత మనం సాధన చేస్తే అంటే మీరు గురువుని సాధన చేయాలంటే వశిష్ఠ అని పేరుతో పిలుస్తుంటారు. వశిష్ఠ అని పేరుతో పిలుస్తుంటే గురువుని ఎక్కువగా పిలుస్తున్నట్టు అన్నమాట, వశిష్ఠుల వారిని పిలుస్తున్నట్టు అన్నమాట. లగ్నం కూడా గురు లగ్నమే, ధను లగ్నమే కూడా. సో ఎప్పుడైతే ధను లగ్నానికి ఆ గురు పేరుతో కానీ మనం పిలవడం ప్రయత్నం చేయగలిగితే అది కొంచెం పాజిటివ్ నుంచి అవకాశం ఉంది. అంటే పేరులో ఎటువంటి దోషం అయితే లేదు. భగవంతుడు మన గురు పేరుతో మరి మొదలుపెట్టారు కాబట్టి. తర్వాత కూడా ఇక్కడ ఏంటంటే బాబు యొక్క జాతకంలోని చిన్న అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం చూసుకున్నప్పుడు కుజుడు యొక్క ప్రభావం చాలా అద్భుతంగా కనబడుతుంది అనమాట. కుజుడు కూడా ఈ లగ్నానికి కొంత యోగకారకుడు అనమాట, పంచమాధిపతి కాబట్టి కొంచెం యోగం ఇచ్చేవాడు. తండ్రికి ఇక్కడ యోగం ఇస్తాడనమాట. అంచేత మీకు సుమారుగా 2013 మార్చి 19 తర్వాత ఈ అబ్బాయి వల్ల కలిగే అదృష్టం అనేది మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అది 2019 వరకు మీకు ఉంటుంది చెప్పుకుంటామండి. నెక్స్ట్ శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ శర్మ గారికి చెప్పండి, పరిష్కారం చెప్తారు. హలో, చెప్తాను మేడం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఆగస్ట్ 20, 1973 అండి. ఆగస్ట్ 20, 1973. టైం అండి? టైం మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock అండి. సరే అండి. ఏ ఊళ్ళో పుట్టారు? నాగార్జున సాగర్. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను సార్, హెల్త్ డిపార్ట్మెంట్లో. అయితే ఈ ప్రమోషన్ కోసం కొంచెం ప్రయత్నాలు చేస్తున్నామండి. అడ్డంకులు వస్తున్నాయి, అవి వస్తుందా రాదా కనుక్కుందామని. సరే, మీది ఇక్కడ భరణి నక్షత్రం అయిందండి, మేషరాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూస్తే ఇక్కడ కర్కాటక లగ్నం, లగ్నంలో బుధ ప్రభావం ఉంది. ప్రస్తుతానికి 2008 నుండి కుజుడు యొక్క మహారదశ నడుస్తుంది. కుజుడు అన్నవాడు రాజయోగ కారకుడు అండి. మీ లగ్నానికి విపరీత రాజయోగం ఇస్తాడనమాట. అంటే కుజుడు అన్న ఎప్పుడు చూసినా ఆ మహారదశలోనే మీకు రాజయోగం వస్తుంది కాబట్టి 2015 జూలై వరకు ఈ రాజయోగం మీకు ఉందన్నమాట. ప్రస్తుతానికి కుజు మహారదశలో అంతర్దశలో చూసుకుంటే కేతు యొక్క ప్రభావం కనబడుతోందండి. ఇది దాటిన తర్వాత 2013 మే 29 లోపల మీకు అవకాశం ఉన్నదండి. అయితే ఇక్కడ ఏంటంటే మళ్ళీ లగ్నంలో బుధుడనే నపుంసకుడు ఉండడం, తర్వాత నీచ స్థితిలో ఉండడం, ఆలోచన మీరు తీసుకునే నిర్ణయాలు కొంచెం ఏం చేస్తారంటే మందస్థితిగా ఉంటాయన్నమాట. అంచేత మీరు చేయవలసిందంటే కెంపు అని ఒక రత్నం ఉంటుందండి, రూబీ అంటారు ఇంగ్లీష్లో. ఈ రత్నాన్ని ఉంగరం మీద పెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ సూర్య ఆరాధన నిత్యం చేయడం ప్రయత్నం చేయండి. సూర్య ఆరాధన అంటే ఉదయం లేవగడం, సూర్యోదయం కాలం కంటే ముందు లేవడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్యోదయం చదవడం, ఈ విధమైన సూర్య సంబంధమైన ప్రతిక్రియలు మీరు చేసుకోవడానికి ముందుకు వెళ్ళగలిగితే మీకు ఆ స్థితి, ఆ స్టేటస్ మీకు వచ్చే అవకాశం మే కల్లా ఉండేది ఉందని చెప్పగలుగుతాం. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కోసం, కుటుంబ వ్యవహారిక ప్రశాంతత కోసం, జ్యోతిష, వైదిక, శాస్త్రీయ పరిష్కారాలకై సంప్రదించండి. మంతా సూర్యనారాయణ శర్మ, చిత్రపురి కాలనీ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ 8885559147.